6వ అధ్యాయము సత్యలోకంలోని అనుభవాలు. మరీ మండు వేసవిలో తప్ప చన్నీళ్ళ స్నానం చెయ్యలేని శరీరం నాది. వేసవి కాలంలో కూడా ఇంట్లో నీళ్లు ట్యాంకులోని వస్తాయి కాబట్టి ఎండ తీవ్రతకు ఆ నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి. కొంచెం పొద్దెక్కి చేస్తే హీటర్లోంచి వచ్చినట్లు చాలా వేడిగా ఉంటాయి. నాకు అస్తమా, ఎలర్జీ, చలిగాలికి తట్టుకోలేని శరీర పరిస్థితులన్నీ ఉన్నాయి. అందుకని శీతాకాలం వస్తే చాలా జాగ్రత్తలు తీసుకునేవాణ్ణి. డిసెంబరు 15, 20 తారీఖుల మధ్య బెంగుళూరుకు సమీపంలో ఉన్న ప్రాంతంలో చలి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. చాప మీద పడుకోవడము, స్వెట్టరు, మఫ్లరు, రగ్గు ఎన్ని ఉన్నా చలి ఆగటం లేదు. వెన్నులోంచి పుట్టుకు వస్తూ గజగజ వణికిస్తోంది. తెల్లవారుజామున 4 లేచి స్నానాధికాలు పూర్తి చేసుకుంటేనే గాని 6 గంటలకు మొదలయ్యే శిక్షణా తరగతులకు సిద్ధం కాలేము. 4కి లేచి స్నానానికి వెడుతూ ఉంటే ఎందుకీ శిక్ష నాకు నేను విధించుకుంటున్నాననిపించింది. అందులోనూ కాఫీ వగైరాలాంటివేవీ ఉండవు. నాకు కాఫీ రోజుకు 5 సార్లు త్రాగటం అలవాటు. ప్రొద్దుట లేవగానే కాఫీ తాగనిదే ఉండలేను. ఎంత చీకటితోనైనా లేచి కాఫీ త్రాగి తర్వాత వ్రాత కార్యక్రమం ఆరంభించేవాడిని. అయినా మొండు పట్టుదల. భగవాన్ అని తలుచుకుంటూ మొదటి చెంబు నీళ్లు తలమీద పోసేసుకున్నాను. ఎలా తట్టుకుంటానా అని భయపడిపోయాను మొదట. చలి వెయ్యలేదని చెప్పడం అతిశయోక్తి అవుతుంది గాని తట్టుకోగలిగాను. తర్వాత చాలా హాయిగా ఉన్నట్లు అనిపించింది. ఆ తర్వాత మాకు కేటాయించబడిన కాటేజీకొచ్చి తెల్లటి పైజామా, లాల్చీ వేసుకున్నాక మరీ ఉల్లాసంగా ఉన్నట్లనిపించింది. తెల్లటి దుస్తులు వేసుకుంటే మంచిదని విజయవాడలోనే సూచనలు ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత పురుషులను విడిగా, స్త్రీలను విడిగా ఒక్కొక్క ఛాంబరుకు 8 నుంచి 10 మంది చొప్పున విభజించారు. శిక్షణ కోసం ఎవరి ఛాంబర్కు వాళ్ళు వెళ్ళాలి. మాకు నియమింపబడిన భగవద్దాసు పేరు రఘురాంజీ. తమిళుడు. మద్రాసు నుంచి ఈ ధర్మం నిర్వర్తించడం కోసం వచ్చి వెళ్తూ ఉంటారు. అలాగే సుష్మా అనే ఆమె బెంగుళూరులోని ధర్మగురు పత్ని. ఈ ధర్మం నిర్వర్తించడానికి వచ్చి వెళుతూ ఉంటుంది. మిగతా వారు కుమార్జీ, కన్నన్జీ, సంజయ్, ఆడవాళ్లకు ఉమాజీ, ఉషాజీ, కవితాజీ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇంకా కొంతమంది భగవద్దాసులు అటూ ఇటూ తిరుగుతూ కనిపించేవారు. మా వ్యాపకంలో మేము ఉండడం, అక్కడ ఇంకొకరిని అడిగే అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళెవరో మాకు తెలుసుకునే అవకాశం లభించలేదు. కానీ మాకు కేవలం కొన్ని గజాల దూరంలో వారి సతీమణి పద్మావతి అమ్మతో కలిసి భగవాన్ నివాసం. ఇంత దగ్గరలో వారికి ఉన్నామన్న భావన ఒళ్ళు పులకరింపజేస్తూ ఉండేది. సత్యలోకంలో ఇవ్వబడుతున్న ఆధ్యాత్మిక శిక్షణ చాలా విభ్రాంతి కలిగించింది. మన దేశంలో కొన్ని గొప్ప ఆశ్రమాలు ఇదివరలో నేను చూశాను. అవి ఇంతకన్నా పగడ్బందీగా, ఆధునికంగా, ఇంకా కొన్ని వనరులు సమకూర్చుకొని ఉండవచ్చు. కానీ నిజంగా ఈ యుగంలో కాకుండా, కృతయుగంలో, ఈ లోకంలో కాకుండా సత్యలోకంలో ఉన్నామన్న అనుభూతి అంతకు ముందెప్పుడూ కలగలేదు. ఇది అనుభూతి కాదు, అనుభవం. థియరీ అంటే, దాని తాలూకు ఆత్మవంచనలంటే, విజ్ఞానం వల్లెవేసి చిలుక పలుకులు చెప్పటమంటే విసిగెత్తిపోయి ఉన్నానని పదే చెప్తూ వచ్చాను. ఇక్కడ మనిషి అర్థం చేసుకునే వరకే థియరీ. తర్వాత ప్రాక్టికల్గా ప్రతిదీ అనుభవిస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి భగవద్ధర్మం లోతుల్లోకి, అనుభవాల పరంపరలోకి వెళ్ళిపోతున్నాను. మనిషికి అన్నింటికంటే ప్రీతికరమైనది ఏమిటి? డబ్బు. ఇలా అంటున్నానని డబ్బును అసహ్యించుకునే ప్రయత్నం చేసి మళ్ళీ ఆత్మవంచనలోకి వెళ్ళిపోకండి. ఆధ్యాత్మికవేత్తలు చాలామంది డబ్బును నిరసిస్తున్నట్లు పోజులు పెట్టి అదే అన్ని అనర్థాలకు హేతువని నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.